విశ్వాసంతో ఉండి ఇంకా కార్యము జరగట్లేదని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, ఆ స్థలాన్ని విడిచిపెట్టేస్తారు, ప్రార్థించడం మానేస్తారు. ఇక నిరీక్షణ లేనటువంటి వారుగా మరి జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు కూడా మనము ఏం చేయాలన్నమాట, ఎదురు చూడాలి. లూకా సువార్తలో ఒక మాట అంటాడు, 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. మంచి నేల నుండి ఆ విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. మంచి నేలన పడిన విత్తనమును పోలిన వారు ఎవరంట? ఓపిక కలిగి ఆ వాక్యమందు నిలిచి ఆ వాక్యమును వారి జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఓపిక కలిగి ఫలించేవారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరము కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. వాక్యానికి వేరుగా మనము ఫలించాలని చూస్తే మనలో ఆ ఫలం ఎప్పటికీ కూడా రాదు. ఆయన యందు నిలిచి ఉంటేనే, అంటే ఆ వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఎవని ఎందైనా నా మాటలు నిలిచి ఉన్న ఎడల అంటాడు అక్కడ. ఎవని ఎందైనా నా మాటలు నిలిచి ఉన్న ఎడల వానికి ఏది ఇష్టమో అడిగితే నేస్తాను. అంటే నిలిచి ఉండడం అంటే దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం అడిగితే ఆయన కాదన్నమాట. కొంతమందికి వాక్య జ్ఞానం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. అయితే ఆ వాక్య జ్ఞానం ఉన్నా కూడా ఆ శరీరము ఆ వాక్యము చేత నలుగు కొట్టుకోవడానికి ఇష్టపడరు. ఎలా అంటే తప్పుడు పనులు చేయకూడదని చెప్పేసి వాక్యము వారికి బోధిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి. కానీ ఇక్కడ చెప్పింది ఈ హృదయము వెనుకోకుండా ఈ హృదయానుసారంగా వాళ్ళు ఏం చేస్తారన్నమాట, తెలిసి కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. దీనికి వాక్యం ఏం చెప్తుందంటే వాక్యమును అవలంబించాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఓపిక కలిగి మనము ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తాం. ఏసేపు పోతీఫరు భార్య ప్రతిరోజు కూడా తను ఏం చేస్తూ ఉందన్నమాట, పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది. అయితే ఒకనొక దినాన ఎవరు లేని సమయంలో ఇదే రైట్ టైం అనుకుని ఆమె డోర్స్ అన్ని మోసేసి తనతో పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తన వస్త్రాన్ని తన చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోయాడు తప్ప పాపం చేయడానికి ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఎక్కడ కూడా పాపానికి అవకాశం ఇవ్వాలి. ఇంత ఘోరమైన పాపాన్ని నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలంటాడు. అలా నిలిచి ఉన్నాడు కనుకనే దేని యందు దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో తన ప్రజల యొద్ద నుంచి ఆ నీతి, ఆ పరిశుద్ధత దేవుడు తగిన సమయంలో తను ఏం చేశాడన్నమాట, హెచ్చించాడు. హల్లెలూయా. ఫలించాడు. ఎలా ఫలించాడంటే ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కరువుతో అల్లాడిపోతున్నప్పుడు తన జనాంగాన్ని అంతటిని కూడా కొన్ని సంవత్సరాల పాటు పోషించగలిగే విధముగా దేవుడు తన్ని ఫలింపజేశాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున ఒకరికి భోజనం పెట్టడానికే మనము చాలా కష్టపడతాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, ఒకవేళ కొన్ని దినాలకి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వస్తారనుకోండి, వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళకి వండి పెట్టడానికి ఈ రోజున చాలామందికి ఏముండదనమాట, ఓపిక ఉండదు. ఓపిక మాట పక్కన పెట్టే మనస్సు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఏసేపు ఒక్కడే ఎంతమందిని పోషించాడంటే 70 మందిగా వెళ్ళారు వాళ్ళు అక్కడికి. ఆ 70 మంది 430 సంవత్సరాలకి లక్షల మంది అయ్యారు. వారికంటూ బెస్ట్ ప్లేస్
ఫరో ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి స్థలాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది ఐగుప్తులో. అలా వారు అందరూ కూడా పోషింపబడ్డానికి రూట్ ఎవరయ్యారన్నమాట? నీతిగా భయం భక్తితో దేవుని యందు నిలిచి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి యేసేపు వారందరికీ కూడా ఆధారమయ్యాడు. ఈ రోజున మన కుటుంబాలకి, మన బంధువులకు, స్నేహితులకు మనం ఎలా ఉండాలంటే పోషకులుగా మార్చివేయబడాలి. మనము వారందరికీ కూడా మనల్ని ఆనుకోవాలలో, వీళ్ళు విడిచిపెట్టుకుంటే రేపొద్దున మన బ్రతుకులు ఎలాగుంటాయో అని చెప్పేసి ఒక భయం వారికి రావాలి. అలాగా మన బ్రతుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజున దేవుడు ఆ సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా చాలా కష్టాలు గుండా వెళ్తాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కష్టాలు గుండా వెళ్తాం. కానీ ఆ కష్టాల్లో మనము నిలవాలి. చాలామంది ఎక్కడ నిలవరంటే వారికి అనుకోని బాధలు కానీ, వ్యాధులు కానీ, అనుకోని అవమానాలు జరిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం కానీ, దేవుని అందు విశ్వాసం ఉంచడం కానీ చేయకోకుండా మనుషులు చెప్పే ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మనం అట్టి విధంగా వెళ్ళకోకుండా క్రీస్తులో నిలవాలి. క్రీస్తులో నిలుచుట అంటే దేనికి వాక్యానుసారంగా మనము జీవించటం అనేది ఎప్పుడైతే చేస్తామో దాని ప్రకారము ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. గలతీయులకు రాస్తూ మాట అంటాడు అపోస్తలుడైన పౌలు, 2వ అధ్యాయము 20వ వచనం చదువుకో. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడో, నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా. మనము ఒక చెట్టుతో అంటకట్టబడినప్పుడు ఉద్దేశం ఏంటి? ఆ చెట్టు ఏదైతే ఫలాలను ఇస్తుందో ఇది కూడా ఆ రకమైనటువంటి ఫలాలు ఇవ్వాలనే కదా. మనం క్రీస్తుతో అంటకట్టబడినప్పుడు ఇక మన స్వరూపం పోయి మనలో ఏం రావాలన్నమాట? క్రీస్తు స్వరూపం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేనైతే కాదంటున్నాడు. అంటే ఇక ముందు జీవితం అంతా కూడా నా కోసము, నా శరీర వాంఛను, నా నేత్రాశను, నా జీవపు డమ్మము నెరవేర్చుకోవడానికి బ్రతికేది కాదు. నా జీవితం అంతా కూడా ఇక దేని కొరకంటే, నేను ఎవని ఎందైతే విశ్వాసం ఉంచానో, ఎవని కొరకైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని చెప్తున్నానో, ఆ క్రీస్తు కొరకు, ఆ క్రీస్తు యొక్క సంకల్పమును నా ద్వారా నెరవేర్చుకుంటకు. దేవుని యొక్క సంకల్పము ఎవరి ద్వారా నెరవేర్చబడింది? కుమారుడు ద్వారా నెరవేర్చు. ఇప్పుడు కుమారుడు యొక్క సంకల్పం ఎవరి ద్వారా నెరవేర్చబడాలంటే, క్రీస్తుతో అంటగట్టబడిన, క్రీస్తు యొక్క వాక్యమందు నిలిచి ఉన్న, వాక్యమైన దేవుని యందు నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ఆయన యొక్క సంకల్పం ఏమవ్వాలన్నమాట? నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము ఫలించాలంటే ఆయనలో ఏమవ్వాలన్నమాట? అంటుకట్టబడాలి. ఆయనకి సంకల్పము మన జీవితంలో నెరవేర్చబడాలంటే అంటుకట్టబడిన మనము చివరి వరకు నిలబడాలి. హల్లెలూయా. కష్టాలలో, సుఖాలలో, వ్యాధులలో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని యొక్క పనిని మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. 100% ఏ సేవకుడు కూడా దేవుని వల్ల మారిపోయి ఏ పని కూడా చేయలేడు ఈ భూమి మీద ఉన్నంత వరకు. చచ్చిపోయే ముందు మాత్రమే ఆయన యొక్క సోల్ కంప్లీట్గా దేవుని యొక్క ఆలోచన తగినట్టుగా మార్చబడతాయి. ఒంటిలో శక్తి ఉన్నంత వరకు కూడా మనుషులమైన మనలో ఈర్ష్య, ద్వేషము, కోపము ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే,
పాపులలో నేను ఏమంట, ఫస్ట్ అని చెప్పాడా లాస్ట్ అని చెప్పాడా? ఎందుకు నేను పాపుల్లో ప్రథముడని చెప్తున్నాడంటే, మనుషులం కనుక ఏదో ఒక విషయంలో మనకి ద్రోహం చేసిన వారి మీద ఏమొస్తుంది? జాలి వస్తుందా? ఖచ్చితంగా టెంప్టేషన్ అనేది వస్తుంది. దేవుడు అంతటి వాడికే వచ్చింది, మోషే అంతటి వాడికే వచ్చింది, ఇక మనము ఒక లెక్క. అయితే దానిని బట్టి సైతాను మనలను వెనకకు నెట్టివేయకోకుండా మనం ముందుకు రావడానికి ప్రయత్నించాలి. సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు పాపివనే నిన్ను ఏం చేస్తుంది అనమాట, ప్రతిరోజు కూడా నిన్ను నిరాశలోనికి నడిపిస్తుంది, నిన్ను వెనుకకు నడిపిస్తుంది. దేవుని యొక్క సంకల్పం నీ ద్వారా జరగకోకుండా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము పాపులమనే, మనము దేవుని సన్నిధిలో నిలబడడానికి యోగ్యులము కాదనే ఒక వాదన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు వాడు. యెహోషువ లాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఏమనంటుందంటే, సైతాను జకర్యా రాసిన గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు పాపం అని చెప్పేసి అంటా ఉంది. అప్పుడు జకర్యా రాసిన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వ నిలబట్టి అతను నాకు కనపరిచెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడి దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఫిర్యాది అక్కడ నిలబడి ఉంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంది? యెహోషువ. సైతాన్ని ఫిర్యాదు చేయని వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. అయితే మన యొక్క పాపం ఏంటో, మన స్థితి ఏంటో వాడికంటే మనకి బాగా తెలుసు. వాడికంటే మనకంటే కూడా దేవునికి బాగా తెలుసు. ఆ దేవునితో మనం మొరపెట్టి క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడో, క్షమించిన తర్వాత మనం రిలాక్స్ అయిపోయి మనము దేవుని పని చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు టెంప్టేషన్లో. అది తప్పని తెలుసుకున్న తర్వాత రియలైజేషన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రియలైజేషన్ అవ్వకోకుండా చాలామంది నశించిపోతా ఉన్నారు. దేవునితో ఉండి దేవునికి శిష్యుడిగా ఉండి ఇస్కరియోతు యూదా ఆ రియలైజేషన్ అవ్వలేదు. నా పాపాలని క్షమించడానికి, నన్ను మరలా హత్తుకోవడానికి, మరలా తన పనిలో నన్ను వాడుకోవడానికి, తన సంకల్పాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి నేను వెంబడిస్తున్నా, నేను సేవిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా. ఈయన ఖచ్చితంగా నాపై కనికరం చూపిస్తాడని ఆలోచన తనకు రాక, దేవుని అమ్మివేసిన ₹2 దేవుని మందిరంలో పాడవేసే నిరాశతో, నిస్పృహతో వెళ్ళి ఊరు తీసుకుని చనిపోయాడు. అది యేసుక్రీస్తు పాదాలు ఎదుకొచ్చి ఉంటే, పేతురు ముమ్మారు అబద్ధం ఆడుతని చెప్పినప్పుడు ముమ్మారు అబద్ధం ఆడాడు. కానీ కోడి కూసిన వెంటనే గుర్తొచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో చెప్పినటువంటి మాట. ఆ మాట గుర్తు రాగానే ఏమయ్యాడనమాట? పశ్చాత్తాపము కంటే ప్రాయశ్చిత్తం ఇంకేదీ లేదు. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ ఏదీ లేదు. ఈ రోజున పశ్చాత్తాపడడానికి బదులుగా చాలామంది ప్రాణం తీసుకుంటా ఉన్నారు. పశ్చాత్తాపడడానికి బదులుగా చాలామంది ఇంకొను పాపములో కొనసాగుతూనే ఉన్నారు. సైతానికి బానిసలైపోయాయి. ఉదయకాల సమయంలో చెప్పేది ఏంటంటే, మనము క్రీస్తుతో అంటగట్టబడాలి. క్రీస్తునందు మనం నిలవాలి. అంటే వేరు పారి ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఖచ్చితంగా మనము ఫలిస్తాము. ఎలా ఫలిస్తామంటే, దేవునికి సంకల్పం మన జీవితంలో నెరవేర్చుకున్నట ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది.
పౌలు యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అపోస్తలుల యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. క్రీస్తు యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉపదేశిస్తున్నటువంటి మాట. యువతి కాల సమయంలో నీవు నేను కూడా నిలిచి ఉండాలి. ఎప్పటి వరకంటే దేవుడు మనను ఫలించి కొమ్మలుగా చేసేంత వరకు. ఎప్పటి వరకంటే దేవుని యొక్క సంకల్పము ఆయన మన ద్వారా చేయించుకునేంత వరకు కూడా మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన యొక్క రక్షణ కార్యము మన జీవితంలో జరిగి మరి అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండేంత వరకు కూడా. హల్లెలూయా. నిర్గమకాండంలో ఓ మాట, ఓ సందర్భం చదువుకుందాం. 14:13 అక్కడ మోషే ఒక మాట అంటాడు. అందుకు మోషే, భయపడకుడే, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుల ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. హల్లెలూయా. నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు, దేవునికి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు అనేక మంది శత్రువులు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు, నీకు అడ్డుపడతారు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కార్యం నీ ద్వారా జరగకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పుడు మనకి మనమే పగ తీర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. మనము శరీర కార్యాలకి మనము చోటు ఇవ్వకోకుండా ఆ ఆత్మీయ తండ్రి మన తరపు నుండి యుద్ధం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన సిద్ధంగా ఉంటాడు కనుక, దేవా ఇది నీకు సమర్పిస్తున్నాను, ఇది నీవే చెయ్యి, ఈ యుద్ధం నీదే అని చెప్పేసి ఆయనకు అప్పగించేసావు అనుకో, దేవుడు అంటే యెహోవా ఏమంటాడంటే, నువ్వు రిలాక్స్గా ఉండని చెప్తాడు. నీవు నిలిచి ఉండో, నేను చేస్తానంటాడు. మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ముందరకు వచ్చి మనలను వెనకకు నెట్టి ఆయన ముందు ఖడ్గంతో నిలబడి అంటాడు. నాకు ఒక సంఘటన బాగా నచ్చింది బైబిల్ గ్రంథంలో. ఎరికో వాల్స్ దగ్గర ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరిది? యెహోషువ. లోపలికి వెళ్ళలేడు. వచ్చేసామరా అనుకునే సందర్భంలో పెద్ద గోడలు ఉన్నాయి, చాలా ఎత్తైనవి, చాలా దృఢమైనవి. మనం ఉన్నటువంటి ఈ గోడ లాంటి గోడలు కాదయ్యే, కనీసము 6 అడుగులు వెడల్పు పైన ఉంటాయి మినిమం. అందుకే ఆ యొక్క గోడల పైన ఈ ఎవరో రహాబ్ అనే వేశ్య ఏం కట్టుకుంది? ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకోవాలంటే ఎంత గోడ ఉండాలి చెప్పండి? మళ్ళాంటి గోడలే తీలవుతాయా? ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ గోడల పైన ఆమె ఇల్లు కట్టుకుందంటే ఆ గోడలు ఎంత బలమైనవి. అక్కడికి వచ్చిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు యెహోషువ. అప్పుడు యెహోవా సేనాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దూసిన ఖడ్గం చేత పట్టుకొని నిలబడింది. సంతోషం వచ్చింది. వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా లేకపోతే వారి పక్షం ఉన్నవాడవా అంటే అక్కడ అంటాడన్నమాట. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులు ఎత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలుచున్నాను. నీవు మా పక్షం ఉన్నవాడవా మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చినాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. ఇక్కడ దేవదూతలకి నమస్కారం చేస్తే మాకు చేయొద్దు అంటారు, కానీ యెహోవా సేనాధిపతిగా వచ్చిన ఆయనకి నమస్కారం చేస్తే నాకెందుకు నమస్కారం చేస్తున్నామని అనలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు. ఆ సేనాధిపతిగా వచ్చి తన యొక్క బిడ్డల యొక్క మరి సమస్యను ఎరిగి ఆయనే అక్కడుండి
వారికి విడుదల ఇవ్వడానికి, రక్షణ కలుగు చేయడానికి, గొప్ప జ్ఞానం ఇవ్వడానికి ఆయన అక్కడికి వచ్చాడు. నీ సమస్యల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో నిన్ను ఒంటరివాడిగా చేసేసి ఆయన సంతోషించే దేవుడు కాదు. ఆయన మన పక్షానుండి మన తరపున యుద్ధం చేసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ మోషే అంటున్నాడు, భయపడకుడి, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఓరక నిలిచి చూడడి. దేవుడు చేసే కార్యము మనం ఊరికే నిలిచి చూడాలి. కానాను విందులో మరియతలదా అంటది, ఏమనంటే ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పుడు ఆవిడేమంటుందో తెలుసా? ఆయన ఏం చెప్తాడో అది చేయండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఆయన ఏమంటాడో అది మాత్రమే చేయండి. మీ సొంత తెలివికి ఎక్కడ కూడా చోటు ఇవ్వద్దు, సొంత ఆలోచనలకి. నీ కష్టంలో, నీ వ్యాధిలో సొంత తెలివికి చోటు ఇవ్వద్దు. దేవుణ్ణి ముందుకు తీసుకురా. దేవుణ్ణి ముందరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రిలాక్స్ చేసి నీ తరపున ఆయన ఏం చేస్తాడన్నమాట, యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు కూడా మనము నిలిచి చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న బిడ్డ ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ నాన్న రాగానే ఏం చేస్తాడో ఒకే ఒక మాట, రే ఉండరా నేను చూస్తానంటగానే వాడు రిలాక్స్ అయిపోతాడు. వాడు రిలాక్స్ అవ్వడానికి చేతిలో ఒక ఐసో లేకపోతే చాక్లెటో ఏదోటి పెడతాడు. మనం రిలాక్స్ అవ్వడానికి మన తండ్రి దేవుడు మనకి నెమ్మదినివ్వడానికి మనకి ఇవ్వాల్సింది ఇచ్చి మనం అలసట చెందుకోకుండా మన తరపున ఏం చేస్తాడన్నమాట, ఆయన యుద్ధం చేస్తాడు. మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. దేవుని కృపను చూసి సంతోషించి ఏమన్నాడు అక్కడ, ప్రభువుని ఎలాగత్తుకోవాలంట, స్థిర హృదయముతో అత్తుకొనవల్లని అందరికీ హెచ్చరించాడంట. ఏ హృదయం ఉండాలి? అస్థిరమైనటువంటి హృదయమా? స్థిరమైన ఆ స్థిరత్వం అనేది అది ఎప్పటికీ కూడా దళగా ఉండాలి. ఎలా అంటే యోబు ఎలాగైతే స్థిరమైన హృదయం కలిగి, యోబు ఎలాగైతే స్థిరమైన హృదయం, ఎలాంటి పరిస్థితుల్లో స్థిరమైన హృదయంతో ఉన్నాడో, ఒకే రోజు తనకున్న యావదాస్తి పోయింది, ఒక దెబ్బ పడింది, రెండో దెబ్బ కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, 2. మూడో దెబ్బ ఏంటంటే తన శరీరం అంతా కూడా ఏమైపోయిందన్నమాట, కృషించిపోయాడు. పుండ్లతోటి మొత్తేశాడు. ఇక బాధను భరించలేక గోక్కోవడానికి తనకి చేతులు కూడా సహకరించట్లేదు. 3 దెబ్బలు గట్టిగా తగిలినవి. గట్టిగా తగిలినా కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనాను. నా తల్లి గర్భము నుంచి నేను వస్త్రాలు లేకుండా వచ్చాను, దిగంబరినే వచ్చాను. మరలా పోయేటప్పుడు నా పైన ఏమీ ఉండవు, ఏమీ రావు. ఎలా వచ్చానో అలాగే పోతాను. దేవుడు ఇచ్చినప్పుడు దేవుని ఘనపరుస్తున్నాను, దేవుడు అన్నీ తీసుకున్నప్పుడు కూడా నేను దేవుని ఘనపరుస్తున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అలా స్థిరమైన హృదయం అనుకున్నారు. అలా స్థిరమైన హృదయం మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఈరోజు కష్టాలు ఈ రోజులాగా ఉండవో. ఈరోజు నీకు ఒకవేళ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకా కొన్ని కొరతలు ఉండొచ్చు, ఈ రోజులాగా ఉండవు. ఒకనొక దినాన్న చాలా 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 మరి మేలుల చేత మనం నింపబడతాం. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు రెట్టింపు ఆస్తినిచ్చాడు, మరలా రెట్టింపు ఆయుష్కాలను ఇచ్చాడు. ఎంత 4 తరాలను యోబు చూడడానికి ఆయుష్కాలను ఇచ్చాడు. యోబు కుమార్తెలంత అందగత్తులు ఆ దేశంలో లేరు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎంత బాధపడ్డాడో, ఎంతమంది తను దూషించారో, అవమానించారో,
ఎంతమంది ఈడేదో పాపం చేసి ఉంటాడు దేవుని యొక్క దృష్టికి, అందుకే ఇలాగ అయిపోయిందని చెప్పేసి నిందించారో వారందరూ కూడా వచ్చి యోబు మీద జాలిపడి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కాసు 2 కాసులు బంగారం ఇచ్చుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. ఇదివరకు కాయిన్లో ఇప్పుడులాగా స్టీల్ కాయిన్స్ కాదు. హల్లెలూయా. ఇదివరకు రూపాయలని ఏంటి, వెండి కానీ బంగారం కానీ. అందుకే ఇదివరకు పాత డబ్బు ఇప్పుడు తవ్వకాలు దొరుకుతున్నప్పుడు అన్నీ కాయిన్స్ అన్నీ కూడా గోల్డు, సిల్వరు, ఇంకా బంగారం, వెండి, రాగే కదా కనబడేవి. అమ్ముడి కనపడతాయి. మరి అలాగ అందరూ వచ్చి ఒక్కొక్క వరహ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆయనకి. అప్పుడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు? స్థిరమైన హృదయం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దీని మీదంట పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగునంటాడు. హల్లెలూయా. ఏమంట? విన్నట్టు ప్రకటింపబడిన స్వార్థ వలన ఏం ఉండాలంట? నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉన్నప్పుడు, విశ్వాసమందు నిలిచి ఉన్నప్పుడు మనము దీవించబడదు. కనుక మనము ఉండాల్సింది యేసుక్రీస్తుతో అంటగట్టబడాలి, నిలిచి ఉండాలి, స్థిరముగా ఉండాలి. దేవునికి వాక్యాన్ని వినిన దాని ప్రకారం మనం జీవించాలి. దాని ప్రకారము ఎలా జీవించాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి జీవించాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనము కలిగి జీవిస్తామో దానిని బట్టి మనము బహుగా ఫలిస్తాము, ఆశీర్వదింపబడతాం. కనుక ఈ యొక్క సమయంలో మనము ఏ పరిస్థితిలోనూ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. పరమగీతాలంతా కూడా మనకి చాలా వెరైటీగా ఉంటుంది. 8వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు. ఏమనంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అంటాడు. హల్లెలూయా. యవతే అనే కాడ ఎవరనమాట? అది ఇశ్రాయేలు ప్రజలు, సియోను కుమారి, క్రీస్తు సంఘము, క్రీస్తుకి వధువుగా సిద్ధపడుతున్నటువంటి నీవు నేను. తన ప్రియుడు ఎవరు? మన ప్రియుడు యేసయ్య. ప్రియుని ఏం చేయాలన్నమాట? ఎలాగా నడవాలి? ఆనుకొని నడవాలి. సెపరేట్ అయిపోకూడదు, ఇండివిజువాలిటీకి పోకూడదు. ఈ రోజున కుటుంబాలు చాలా చిన్న భిన్నమైపోవడానికి కారణం ఏంటంటే ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోతూ ఉంది. అటు హస్బెండ్ వర్క్ చేస్తాడు, ఇటు వైఫ్ వర్క్ చేస్తాడు. కొన్ని చోట్లయితే హస్బెండ్ సరైన ఉద్యోగం ఉండదు, వైఫ్ చేస్తాడు. ఈ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే పోరాన్ని లెక్కేంట్రా అన్నట్టుగా అయిపోతుంది. అది రేపొద్దున ఏమవుతుందంటే కుటుంబాలు ఇచ్చిన్నమైపోతాయి. తన ప్రియుని మీద ఎవరు అనుకోవాలి? అరణ్య మార్గం, అరణ్య రోదన, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాల్లో అన్నిటిలో కూడా మనం ఎవరిపైన ఆనుకోవాలి? దేవుని పైన ఆనుకోవాలి. మోషే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఏమని అడుగుతున్నాడంటే, దేవా నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధి నాతో రావాలి. అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను వాగ్దాన దేశాన్ని నడిపించగలను. నువ్వు నాతో వస్తేనే తప్ప నేను వీరిని నడిపించలేనయ్యా, నాకంత శక్తి లేదయ్యా, నాకంత ధైర్యం లేదయ్యా అని చెప్పి నువ్వు నాతో రా అని చెప్పేసి అడుక్కుంటున్నాడు. అక్కడ దావీదు లాంటి భక్తుడు కూడా దేవుని సహాయం కొరకు అడుగుతున్నాడు, ప్రతి సందర్భంలో అడుగుతున్నాడు. ఈ రోజున మనం కొంచెం ఎదిగేసరికి మనకి ఏమొస్తుంది? సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత శక్తి పనిచేస్తూ ఉంటుంది. అవి పనిచేయకూడదు, అవి ఎప్పటికీ పనిచేయకూడదు.
ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మనము ఒదిగే ఉండాలి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ప్రభు దృష్టిలో మనం చిన్నబడలమే. ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వరకు, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావని మీరు ప్రభుని క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వీరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండే నడుచుకునండి. హల్లెలూయా. ఈ మాటలన్నీ దేవాతి దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు. మనము నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలి? క్రీస్తునందు నిలిచి అంటుకట్టబడాలి. దేని ఎందంటే క్రీస్తునందు అంటుకట్టబడాలి. మనము విశ్వాసం ఉంచాలి ఎవరి యందు? క్రీస్తునందు. మనలో ఏముండాలంటే ఆయన మాటలు నిలిచి ఉండాలి, స్థిరముగా ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు మనము ఫలిస్తాము. దేవునికి సంకల్పము మరి మన జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మరి అలా నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందో 2వ యోహాను అధ్యాయం 1 ఉంటుంది, 9వ వచనంలో చెప్తాడు. క్రీస్తు బోధెందు నిలిచిండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడంట ఆ బోధెందు నిలిచిండువాడు కాడు. గనుక మనము ఎవరి యందు నిలిచి ఉండాలన్నమాట? క్రీస్తునందు. క్రీస్తు మనకు ఉపదేశిస్తున్న మాటలందు ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. నిలిస్తే మనము ఫలిస్తాము. నిలిస్తే మనము దేవునికి సంకల్పాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మనము మార్చబడతాం. మరి అటువంటి మంచి జీవితాన్ని మరి మనము కలిగి ఉందాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.